సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే నాలెడ్జ్ లేకుండా చాలా మంది మెన్ సూసైడ్ చేసుకుంటారు. చాలా మంది ఏంటంటే రాంగ్ డెసిషన్ తీసుకొని రాంగ్ రూట్లో పోవడము ఇవన్నీ చేస్తారు అనమాట. సో ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఒక మెన్ అయితే ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు డెఫినెట్ గా ఈ వీడియో చూడాలి. అర్థమైందా? ఎందుకంటే ఏదో నాకు వ్యూస్ వచ్చేస్తాయి, నాకేదో రిటెన్షన్ వచ్చేస్తుంది, నాకు సబ్స్క్రైబ్ వచ్చేస్తాయి, నేను కుళ్ళ చెప్తున్నా కదా, నాకేం సబ్స్క్రైబ్ చేయకు, ఈ వీడియోకి ఏం లైక్ కొట్టక అసలు ఏమి చేయదన్నమాట. సో నేను ప్యూర్ గా నీకు ఒక నాలెడ్జ్ ఇద్దాం అనుకున్నా, ఇది నీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది. అర్థమైంది? నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే అర్థం చేసుకో. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే నువ్వు నీ థాట్స్ కాదు, నువ్వు నీ ఫీలింగ్స్ కాదు, నువ్వు ఎవరంటే ఎప్పుడైతే నువ్వు మైండ్ఫుల్ ఉంటావో అది నువ్వు. అంటే యు ఆర్ నాట్ యువర్ థాట్స్, యు ఆర్ నాట్ యువర్ ఫీలింగ్స్, యు ఆర్ హూ యు ఆర్ వెన్ యు ఆర్ మైండ్ఫుల్. నువ్వు ఎప్పుడైతే మైండ్ఫుల్ ఉంటావో అది నువ్వు, ఎప్పుడైతే నువ్వు ప్రెసెంట్ మూమెంట్ ఉంటావో అది నువ్వు. ఇదెందుకు ఇంత ఎఫెక్టివ్ టాపిక్, ఇదెందుకు ఇంత టాపిక్ అని ఎందుకు చెప్తున్నావు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో నువ్వు ఒక స్టూడెంట్ అనుకుందాం, నీకేంటంటే ఒక మంచి మార్క్స్ రాలేదు. సో నీకేంటంటే మీ పేరెంట్స్ మంచిగా చదివించారు, నీకేంటంటే మంచి మార్క్స్ రాలేదు అన్నమాట. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినావు అనుకుందాం. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయినావు, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అరే డాడీ కొడతారా, డాడీ ఏదో తిడతారా, నా ఇజ్జత్ పోతుందిరా, అది మా ఫ్రెండ్స్ నన్ను ఎక్కిరిస్తారు, నువ్వు ఏంటంటే బతికి వేస్ట్ అవి, మనం ఫెయిల్ అయిపోయినా, మన జీవితం ఎండ్ అయిపోయినా, మన లైఫ్ ఎండ్ అయిపోయినా నువ్వు అనుకుంటావు. అర్థమైందా? రియాలిటీ అంతా ఏం కాదు. సో నువ్వు నీ మైండ్లో మెంటల్ మ్యాస్టర్బేట్ చేస్తూ ఉంటావు. ఇది అయిపోతుంది, అదైపోతే నన్ను కొట్టేస్తాను, నన్ను చంపేస్తారు, నేను బయటికి వెళ్తే ఇది అయిపోతాను, నన్ను వెరైటీ చూసాను, నా మీద ఏదో అయిపోతుంది, నీ మైండ్లో నువ్వు మెంటల్ మ్యాస్టర్బేట్ చేస్తూ ఉంటావు. దానివల్ల ఏమైందంటే రియాలిటీ అట్లా ఏమి ఉండదు. రియాలిటీలో మహా అంటే ఏమైతే మీ డాడీ కొడతాడు, మీ డాడీ తిడతాడు, దాని తర్వాత ఓకేలా బెటా ఉంటుంది. సరే మీ డాడీ ఏంటంటే సంపానికి వచ్చేసినా కూడా, అంటే ఎవరు ఏ పేరెంట్స్ అట్లా చేసినా కూడా అది ఇంకా రియాలిటీ ఏం కాలేదు. కాకముందే నువ్వు సూసైడ్ చేసుకుని నువ్వు చచ్చిపోదు. ఎందుకు? నువ్వు రియాలిటీలో బాగానే ఉన్నావు. ఇప్పుడు నీ ప్రెసెంట్ మూమెంట్లో ఏంటంటే నీకు చేతులు బాగానే ఉన్నాయి, నీ కాలు బాగానే ఉన్నాయి, మంచి కాలేజ్లో అవుతున్నావు, నువ్వు అంత కంఫర్టబుల్, అంత బాగుంది. కాకపోతే ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే నీ మెంటల్ మాస్టర్బేషన్. నువ్వు నీ మైండ్లో ఏంటంటే థాట్స్ని రన్ చేసి నువ్వే తినేస్తున్నావు. ఎవడో ఎనిమి కాదు, నువ్వే తినేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రేకప్ తీసుకున్నావు. సో సంథింగ్ ఏంటంటే పిల్ల వెరటంతో కనిపించింది, నీకు బ్రేకప్ అయిపోయింది. నువ్వు ప్రెసెంట్ మూమెంట్లో ఉండు. సో ప్రెసెంట్ మూమెంట్లో నువ్వు బాగానే ఉన్నావు, నీ చేతులు బాగానే ఉన్నాయి, కాలు బాగానే ఉన్నాయి. జస్ట్ ఏంటంటే ఒక అమ్మాయి నేను మోసం చేసింది అంతే. కాకపోతే నీకు చేతులు బాగానే ఉన్నాయి, కాలు బాగున్నాయి, ప్రెసెంట్ మూమెంట్లో బాగుంది, నీకు ఫుడ్ మంచిగా వెళ్తుంది, నీకు డైలీ 3 పూటలు ఫుడ్ వెళ్తుంది, అంత బాగుంది, నువ్వు మంచి జిమ్కి వెళ్తున్నావు, అంత బాగుంది. కాకపోతే అక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే నువ్వు నీ మైండ్ మెంటల్ మాస్టర్బేషన్, అది వాంతో పోయింది, అది ఇంతో ఇట్లా చేసింది, సో అది నన్ను మోసం చేసింది, నేను ఎరిపోకొని, లేకపోతే నేను ఇట్లా చేసినందుకు అట్లా చేసింది, సో నాకన్నా పైసలు ఎక్కువ, ఇవంతా మెంటల్ మాస్టర్బేషన్. నీ మైండ్ ని క్రియేట్ చేసిన ప్రాబ్లం. కాకపోతే యాక్చువల్గా నువ్వు రియల్ లైఫ్లో నువ్వు ప్రెసెంట్ మూమెంట్ ఉంటే అక్కడ ఏం లేదు. అక్కడ చెప్పాలంటే నువ్వు ప్రెసెంట్ లైఫ్లో బాగానే ఉన్నావు. కాకపోతే నీ మైండ్ ఏంటంటే అది ఇది అని థాట్స్ వస్తూనే ఉంటాయి. సో నువ్వు ఆ థాట్స్కి నువ్వు అటాచ్ చేసుకుంటావు కదా, అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ థాట్స్తోని, నీ ఫీలింగ్స్ తోటి నువ్వు అటాచ్ చేసుకుంటావు యాజ్ అ మ్యాన్గా, అక్కడనే ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ నువ్వు మైండ్ఫుల్గా ఉండు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నావు, నీకు వచ్చే థాట్స్ ఫీలింగ్స్ని నువ్వు కాదని ఎందుకు అంటున్నావు అంటే, ఇప్పుడు నీకు ఒక చిన్న గొడవ అని అనుకున్నాం, సంథింగ్ ఏదో కాలేజ్ ఫైట్ అని, నీకు ఏంటంటే ఒకరిని చంపేపోతే అవుతుంది, వాడిని చంపేయాలి రాబోయి, నన్ను వాడు ఇన్సల్ట్ చేసి మనం చంపేద్దాం అన్నట్టు థాట్ వస్తుంది. కాబట్టి నువ్వు చంపేస్తావా అని చంపవు కదా. అప్పుడు నువ్వేంటంటే అరే ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు అన్న నువ్వు కాన్షియస్గా డెసిషన్ తీసుకోలేదు. ఇది రైట్ కాదు అని కాన్షియస్ ఉంది కదా, అది నువ్వు ఎప్పుడైతే ప్రెసెంట్ మూమెంట్ నుండి ఏది రైట్ ఏది కరెక్ట్ అని ఆలోచించి చేస్తావో అది నువ్వు. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అదే మిస్టేక్ అనమాట. నీ ఎనిమి ఎవడో కాదు, నీ ఎనిమి బయటోడు కాదు, నీ ఎనిమి నేను కాదు, నీ ఎనిమి ఎవడో కాదు, నీ ఎనిమి ఎవడో తెలుసా? నీ మైండ్లో ఉన్న ఆటోమేటిక్ థాట్స్. సో ఈ ఆటోమేటిక్ థాట్స్ ఎట్లా తగ్గించుకోవాలి, ఎట్లా చేయాలంటే మైండ్ఫుల్ మెడిటేషన్ చేయడం వల్ల నువ్వు ప్రెసెంట్ మూమెంట్ ఉంటావు. ఇదిరా నా రియాలిటీ ఏం కాలేదు, నా రియాలిటీ ఏం కొలాప్స్ అయిపోలేదు, నా నెత్తి నుంచి ఏమైనా ఫ్యాన్ వచ్చి పడిపోలేదు, నేను చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను, నేను ప్రెసెంట్ మూమెంట్లో బాగానే ఉన్నాను. కాకపోతే నాకు ఎక్కడి నుంచి పెయిన్ వస్తుందంటే నా మైండ్లోనే మ్యాస్టర్బేట్ చేస్తున్నాను, నా మైండ్లోనే మెంటల్ మ్యాస్టర్బేట్, అదైపోతుంది, ఇది అని నా మైండ్లోనే మెంటల్ మ్యాస్టర్బేట్ చేస్తున్నాను. సో ఇది తగ్గాలి. దీనివల్లనే నేను చెప్తున్నా, దీనివల్లనే బ్రేకప్ అయినాక చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. దీనివల్లనే ఏదైనా అప్పు అవుతుంది కదా, ఏమైనా బోరో చేస్తాం కమని, దీనివల్లనే వాడి మైండ్లో ఎక్కువ ఆలోచించేసి సూసైడ్ చేసుకుంటారు. దీనివల్లనే ద కాజ్ పెయిన్ వచ్చేది దీనివల్ల. అర్థమైందా? సంవత్సరం వచ్చింది, ఒక సంవత్సరంలో అంత బ్యాడ్ థింగ్స్ చేసినాం. నువ్వు ఎందుకు చేసినావు బ్యాడ్ థింగ్స్ అంటే నువ్వు ఆ థాట్స్ని ఆపుకోలేకపోయినావు. ఆ థాట్స్ నుంచి ఎస్కేప్ కావాలి కాబట్టి నువ్వు పోయి సిగరెట్ అవుతావు. సిగరెట్ అయితే ఏంటంటే ఒక 10 minutes ఒక 20 seconds నీకు ఓకే రిలాక్స్ ఉంటుంది. ఆ థాట్స్ నువ్వు పాన్ ఎందుకు చూస్తావు అంటే నీ రియాలిటీని ఎస్కేప్ కానీ నువ్వు పాన్ చూస్తున్నావు. అర్థమైందా? నీ రియాలిటీ చెత్తలాగా ఉంది, నీకు పిల్ల వదిలేసింది, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు పైసలు లేవు, నీ రియాలిటీని ఎస్కేప్ కానీ నువ్వు పాన్ చూస్తున్నావు. నువ్వు ఎందుకు చూస్తావు నీ పాన్? అర్థమైందా? సో అదనమాట. నీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ టాపిక్. యు ఆర్ నాట్ యువర్ థాట్స్, యు ఆర్ నాట్ యువర్ ఫీలింగ్స్. నువ్వు ఎవరంటే
నువ్వు ఎప్పుడైతే మైండ్ఫుల్ గా కాన్షియస్ గా ప్రెసెంట్ మూమెంట్ ఉంటావో అది నువ్వు.